గుండు మినప్పప్పు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ. ఈరోజు నార్మల్ రవ్వతో ఉప్పుడు రవ్వతో ఇడ్లీ వేయమంటే ఇదిగోండి పిండి రుబ్బేశాను. పప్పు కూడా గుండు పప్పు తీసుకున్నాను, పొట్టుపప్పు అయిపోయింది, గుండు పప్పు తీసుకున్నాను, ఉప్పుడు రవ్వ తీసుకున్నాను. అందుకే ఇడ్లీ పిండి కూడా చాలా తెల్లగా ఉంది. రోజు మిల్లెట్స్ తోటి, సామలతోటి, రాగులతోటి వేస్తున్నాను ఇడ్లీ. ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల నుంచి బోర్ కొట్టేసిందంట. నార్మల్ ఇడ్లీ వేయమన్నారు, సో ఈ విధంగా ప్లాన్ చేశాను. ఇడ్లీ పిండి ఇడ్లీ రేకుల్లోకి వేసాను. ఇప్పుడు ఇవి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించేస్తాను.